దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు శిక్షను నిలిపివేసింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడుగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ 2019లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంగర్ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్లో ఉండడంతో అతడి శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాలు చేశాడు. అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారించి శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ కుల్దీప్ సింగ్ పెట్టుకున్న అప్పీలును పరిష్కరించే వరకు హైకోర్టు కుల్దీప్ శిక్షను నిలిపివేసింది. జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, అంతే మొత్తానికి 3 షూరిటీలు కూడా అందజేయాలని ఆదేశించింది. బాధితురాలు ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రావద్దని, అలాగే ఆమెను గాని ఆమె తల్లిని గాని బెదిరించరాదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం విధించిన షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. 2017 జూన్ 4న ఈ కేసులో బాధితురాలైన మైనర్కు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలాడు. 2018లో యూపీలోని ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును కుల్దీప్ సుప్రీంలో సవాల్ చేయగా విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయిన కేసులోనూ కుల్దీప్ దోషిగా తేలాడు. ఆ కేసులో అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.